నిన్న జరిగిన అరెస్టు సంబంధించి ధర్మవరం పట్టణంలో ఒక వ్యక్తి కొంత వ్యక్తిత్వము అతని యొక్క నడవడిక అనుమానాస్పద పరిస్థితిలో ఉన్నందువల్ల రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ యొక్క సమాచారం మేరకు స్థానిక పోలీసులు కూడా అతనిపైన కొంత నిఘా పెట్టి నిన్న స్థానిక పోలీసులు మరియు కౌంటర్ ఇంటెలిజెన్సీ ఆఫీసర్లు సిబ్బంది ధర్మవరం పట్టణంలోని లోనికోట వీధిలో పఠాన్ నూర్ మహమ్మద్ అనేటువంటి వ్యక్తిని 42 సంవత్సరాలు అతన్ని ఇంటిపైన రైడ్ చేసి ఆ ఇంటిలో సోదా చేయగా ఎస్పీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత అక్కడ కొంత ఇస్లామిక్ ఫండమెంటలిజం ప్రొహిబిటెడ్ సాహిత్యము సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని అతనిపైన ఉపా అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్టు, తర్వాత బిఎన్ఎస్ అంటే ఐపీసీ స్థానంలో వచ్చిన బిఎన్ఎస్ యొక్క సెక్షన్ల మేరకు అతనిపైన కేసు నమోదు చేసి నిన్న ఇన్ఛార్జ్ మ్యాజిస్ట్రేట్ గారు అయినటువంటి కదిరి మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరిగింది. అతని నుంచి ఒక మొబైలు, తర్వాత సాహిత్యము, తర్వాత వచ్చేసే 2 సిమ్ములు స్వాధీనం చేసుకోవడం, అందులో కూడా చాలా ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్ రిలేటెడ్ నిషిద్ధ సంస్థల సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్గా ఉండడము, అందులో కంటెంట్ అంతా చదివి బాగా ప్రేరేపితుడై ఎప్పుడైనా ఎవరైనా ట్రైనింగ్ క్లాసెస్ కానీ పిలిస్తే కానీ అతను అటువైపు జంప్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపించింది. వాటిని చూసిన తర్వాత ఫర్దర్గా ఇందులో ఈ వాట్సాప్ గ్రూప్ ఎవరు, వాటి అడ్మిన్స్ ఎవరు, ఏ ఆలోచనతోటి, ఏ వ్యూహాలతోటి, ఏ పథకం వాళ్ళ ప్లాన్స్ ఏమైనటువంటివి ఇప్పుడు అతని దగ్గర సీజ్ చేసిన మొబైల్ను మనం ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ విజయవాడకు పంపించడం జరుగుతుంది. ఆ ల్యాబ్ విశ్లేషణ నివేదిక వచ్చిన తర్వాత మనకు ఇతను ఏ గ్రూపులో ఉన్నాడు, ఆ గ్రూపులో అడ్మిన్స్ ఏంటి, వాళ్ళ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, వ్యూహాలు ఏంటి అనేటువంటివి వివరంగా ఇంకా దర్యాప్తులో తేలవలసి ఉంది.